ఇంకా రామ్ గారు మీరు అంటే మంత్రి సత్యనారాయణ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకుంటే నాకు తెలియదు, నేను చూసాను మీ వీడియో. మీకు బాగా అక్కడ అంటే ఏం నేర్చుకున్నారు మీరు ఆయన దగ్గర, ఎలా ఫాలో అవుతున్నారు ఆయన విషయాలు? అసలంటే ఆయన దగ్గర వెళ్తాం రీజన్ కూడా ఒకటి ఉంది మెయిన్. మేమేంటంటే టోటల్ ఆరా చేసింది ఏంటంటే అన్నిట్లోకి పుట్టిన కాడ నుంచి మరణించిన దాకా మన తోడు ఉండేది ఏదంటే దేహమే ఒకటే. ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, పేరు ఉండొచ్చు పోవచ్చు, భార్య పిల్లలు ఉండొచ్చు, పెళ్ళి వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ మన తోడు ఉండేది ఏంటి? నేను మరి లాస్ట్ శ్వాస దాకా ఉండేది నీ తోడు దేహం ఒకటే, బాడీ. బట్ దాని అన్నిటికీ మూలం ఈ దేహమే. ఇది పెళ్లి చేసుకోవాలన్నా ఈ దేహం కావాలి, పిల్లలు కావాలంటే ఈ దేహం కావాలి, జాబ్ ఇవ్వాలంటే ఈ దేహం కావాలి, ఈ ప్రపంచాలంటే దేహం కావాలి, చూడాలంటే దేహం కావాలి, మీరు మాట్లాడాలంటే కూడా మన దేహం కావాలి. మరి ఇన్నిటికి మూలమైన దానికి మనం ఏం చేస్తున్నాం, దానికి ఏం సమయం కేటాయిస్తున్నాం అనే పాయింట్ ఆయన రాజుగారు తీసుకున్నారు. దానిలో నుంచి మేము కూడా ఉన్నాం. ఇప్పుడు మాకు మా సినిమా ఆ సినిమా రెండు కనెక్ట్ అయినాయి. అందుకని మేము వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక 15 రోజులు ఆ గురువు దగ్గర ఉండి వాడిని అడిగి నేను ఎక్కువ మాట్లాడు అన్నాడు. ఆ ఉద్దేశం గురించే దేహానికి ఎక్సర్సైజు, ఆరోగ్య నియమాలు, నిద్రకు సంబంధించింది ఇవన్నీ కూడా దీనికి కావాల్సిన గుణాలన్నీ క్రమశిక్షణలో చేసుకుంటే ఈ కారుని కొన్ని రోజులు బట్ షెడ్కి వెళ్ళకుండా జర్నీ చేస్తున్న భావన మాది. మాకే అదంటే సేమ్ అదే క్వాలిటీ అంటే ఇక్కడ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళాలనుకోండి, నా కారు ఈ దేహం అనే కారు, అర్థమైందా? విజయవాడ వెళ్ళి చేరితే నాకు అక్కడ నా ఇల్లు అంత పక్కన ఉంది. ఇప్పుడు మేము ఎట్లా అంటున్నామంటే ఆత్మస్థితులు ఏంటంటే మనం విజయవాడ వెళ్తే ఆత్మస్థితి, అక్కడ భగవంతుడు ఉన్నాడు అనుకో, ఒక విశ్వం ఉంది అక్కడ. నేను విజయవాడ వెళ్తే దానిలో నేను కలిసిపోతా. అప్పుడు నేను ఈ కారుకి పెట్రోల్ పోయాల్సిన దానికి కిసనాలు పోసా, పాడైపోద్ది, దూరం వెళ్ళుద్ది, టుకుటుకు అంటే మంది ఆగిపోద్ది. అట్లా మనం ఏంటంటే రాజుగారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటంటే ఈ దేహానికి ఏం అవసరం, దీనికి ఎంతసేపు పండుకోబెట్టాలి, దీనికి ఏం వినిపించాలి, దీనికి ఏం తాగించాలి, దాని ఉదాహరణ నేను చెబుతాను. పాయింట్ ఏంటంటే మొన్న నాకు వచ్చిన ఐడియా ఏంటంటే రేంజ్ రోవర్ కారు ఉంది, పెద్ద పెద్ద హీరోలు వేసుకుంటారు, అర్థమైందా? ఈ కారు ఒక రేంజ్ రోవర్ మనకి, రేంజ్ రోవర్ అంటే ఎవరు కారు అంటే వాడు ఏమనుకున్నాడంటే అవతారు రేంజ్ రోవర్ కారు చూసి రేంజ్ రోవర్ అనుకుంటున్నారు. మన దగ్గర రేంజ్ రోవర్ ఉన్నది మర్చిపోయారు చాలా మంది. దానికి ఏమంటానంటే నేను దీనికి ఈ రేంజ్ రోవర్ కి మంచి జ్యూసులు మంచి వాటర్ తాగితే ఇది రేంజ్ రోవరే, దీనికి ఆలకాలు తాపిస్తే ఇది డేంజర్ రోవర్. అవుతుంది డేంజర్ కదా. మరి మాటలు మాట్లాడదాం, కోపం వచ్చింది కొడతాం అంటే కొంచెం మాట తప్పుతాం లేదా? చూపించాలని చూపిస్తే ఇది రేంజ్ రోవరే, చూపించకూడదు కళ్ళు చూపిస్తే ఇది డేంజర్ రోవర్. డేంజర్ ఉంది నీకు అన్ని వినాల్సింది నింటే రేంజ్ రోవరు, వినకూడదని నింటే డేంజర్, నిద్రపడదు డేంజర్ రోవరే. నైట్ నిద్రపడదు కాబట్టి డేంజర్ రోవర్ కదా. మన కాళ్ళు ఉండి అని చెప్పి వెళ్ళాలని చోట వెళ్తే రేంజ్ రోవర్, ఇది ఎల్లగోడిన చోట వెళ్తే డేంజర్ రోవర్. ఇందాక రామ్ గారు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కదా, నువ్వు చేతకని మాటలు మాట్లాడుతున్నావు, డబ్బులు సంపాదించలేదు అన్నాడు కదా. సో హోటల్కి వెళ్ళాం ఇద్దరం. హోటల్కి వెళ్తే నేను అప్పటికి మ్యాంగో సీజన్ అనమాట, మ్యాంగోస్ తెప్పించా. 2 తెప్పించుకుని నేను 2 తినేస్తున్నాను. వాడు చూస్తున్నాడు అంతే, తినలేపోయాడు. ఏంటంటే షుగర్ అన్నాడు. తర్వాత నేను ఐస్ క్రీమ్ తెప్పించుకున్నా, ఐస్ క్రీమ్ తినేసా. ఇంకోటి బాగుంది, ఇంకోటి తిన్నాడు. నువ్వేరా అంటే వద్ద షుగర్ అన్నాడు. వాడి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నాకన్నా ఎక్కువ ఉన్నాయి. మరి అది ఆరోగ్యం లేదు. అది ఎందుకంటే మేము ప్రతిదీ కూడా జ్ఞానం నేర్పుతుంటాం. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం మనం, ఎయిర్పోర్ట్ ఎప్పుడు అక్కడ బోర్డులో రాసి పెడతారు ఇదేంటి ఇదేమంటారు కొన్ని వస్తువులు ఎలా చేయరు, ఎందుకని కత్తిర్లు చాకులు నాట్ అలౌడ్ అని బోర్డులో పెడతారు. అది ఎందుకు? ఆ ఫ్లైట్ లో అది ఎక్కితే డేంజర్, అపాయం అని. అలాగే ఈ నోటి దగ్గర మనం ఈ బోర్డు పెట్టాలి, ఆల్కహాల్ నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, పాన్ బరగ్ నాట్ అలౌడ్, నాట్ అలౌడ్. అంటే ఈ స్మోకింగ్ పెట్టుకోవాలి.
అది పెట్టుకుంటే బాడీకి సేఫ్. ఆ ప్లేట్ కి డేంజర్ అలాగే ఈ ప్లేట్ కి ఈ డేంజర్. ఫ్లైట్ డేంజర్ అది. అంటే ఈ ఫ్లైట్ వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి కదా, అవునండి. దీంతో ఎన్నో పనులు చేయాలి కదా. అంటే మళ్ళీ దీనికి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఉమ్. అదే మేము నియమాలు పెట్టుకొని ఉన్నాం, దీనికి అన్ని నాటాలు పెట్టుకొని ఉన్నాం. అది ఎందుకంటే మెయిన్ నాలుక చూస్తాయి, బజ్జీలు చూస్తాం, రోడ్డు మీద వెళ్తుంటే పశ్చిమ బజ్జీలు కనపడతాయి. ఇలా చూస్తుంటే పొగోడి వేస్తుంటాడు, ఇక్కడ చూస్తుంటే పొగోడి చికెన్ పొగోడి వేస్తుంటాడు. అబ్బా ఇప్పుడు ఆగిపోయాడు. ఇదివరకు మీరు చెప్పినట్టు నేను కూడా తీసుకునేవాడిని, వాళ్ళు వేడిగా వేస్తున్నాడు చూస్తున్నాడు అంతే, అవి ఏవో మామూలుగా వేస్తున్నాడు అంతే, ఏంటో మనకు తెలియదు. లేకపోతే ఏమవుతుంది, మన హెల్త్ మీరు అన్నట్టు బండి పాడైపోతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అనేసి రాజుగారు చెప్పినట్టు మన చేతుల్లోనే ఉంది. అందుకని అన్ని ఉండయని చెప్పి, డబ్బులు ఉన్నాయని చెప్పి అన్ని తినడానికి రూల్స్ లేదు. ఈ దేహానికి ఏంటంటే ఒక లిమిట్ తయారు చేయబడింది ఇది. అవునండి. ఎట్లా తెలుసా, సూపు కొంత దూరం చూడగలుగుతావు, మాట కొంత వారిసిన కొంత వినపడుతుంది, బాగా పరిగితే కొంత దూరం పరిగెడతావు, బతికినా కొన్నాళ్ళే బతుకుతావు. దీనికి అన్ని లిమిట్ తో తయారు చేయబడింది. అప్పుడు మనసుకు లిమిట్ లేదు, మనసు లిమిట్ లేదు. కరెక్ట్. అది నీకు అర్థమైంది, అది అన్లిమిట్ లో ఉంది. అప్పుడు ఈ భగవంతుడు ఏం చేశాడంటే లిమిట్ తయారు చేయని దేహానికి లిమిట్ లేని మనసుని టైప్ చేశాడు. రెండు మరి జనం అదే కొట్టుమిట్లు ఆడుతున్నాడు కదా, కూడా లిమిట్ లో పెట్టుకోవాలి మనం. అది ధ్యానం అంటే. ఈ కడుపు ఏం కావాలి, దీనికి ఏం చూపించాలి, ఏం కావాలేదు లిమిట్ లో ఉంటే కంట్రోల్, మితి మీరితే. కాబట్టి అన్లిమిట్ లేని మనసుని లిమిట్ లో పెట్టుకోవటమే ధ్యానం. ధ్యానం.